ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను ఎయిమ్స్లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 1952లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ని అందుకున్నారు. 1991 రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పివి సంస్కరణల్లో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు. దేశాన్ని అత్యంత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఇప్పుడు మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే అందులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిది. దేశాన్ని దివాలా తీసే పరిస్థితి నుంచి తన ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా తన సత్తా చాటారు. దేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా దేశాన్ని ఒక చీకటి ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేశారు. 1991 మధ్య నాటికి భారతదేశ విదేశీ నిల్వలు తక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం 2 అంకెలకు చేరింది. భారీ ఆర్థిక లోటు దేశాన్ని కుదేలు చేసే ప్రమాదం ఏర్పడింది. సావరెన్ డిఫాల్ట్లోని నివారించే కష్టమైన పనిని కూడా అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఎదుర్కొన్నారు. ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ దశాబ్దాల నాటి భారత ఆర్థిక వ్యవస్థ సంఖ్యలను తెంచారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థని సరళీకరణ మార్గంలోకి తీసుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. 1991 జూలైలో 2 సార్లు రూపాయి విలువను తగ్గించారు. భారతదేశ ఎగుమతులను మరింత పోటీతత్వంలోకి వచ్చేలాగా చేశారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేలాగా చేశారు. ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ బ్యాంకుకు 47 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టింది. మారక నిల్వల్ని పెంచుకోవడానికి $600 మిలియన్ సేకరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి వచ్చిన అత్యవసర రుణాలు మొత్తం $2 బిలియన్ దేశాన్ని ప్రమాదం అంచు నుంచి రక్షించాయి.
ఇలాంటి పరిస్థితుల్లో జూలై 24న మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ని సమర్పించారు. దశాబ్దాలుగా పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే బ్యూరోక్రాటిక్ నియంత్రణల వలన వలయం లైసెన్స్ రాజ్ను కూడా బడ్జెట్ రద్దు చేసింది. ఇక ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థ పరిగెత్తడానికి సహకరించింది. ఇది విదేశీ పెట్టుబడుల పరిమితిని సడలించింది. 51% వరకు ఈక్విటీ వాటాల కోసం ఆటోమేటిక్ ఆమోదాలను అనుమతిస్తోంది. 18 క్లిష్టమైన రంగాలకి మినహా అన్నింటికీ పారిశ్రామిక లైసెన్స్ ని రద్దు చేసింది. కార్పొరేట్ పన్నుల్ని పెంచారు. వంట గ్యాస్ మరియు చక్కెర వంటి నిత్యావసరాలపైన సబ్సిడీలు తగ్గించబడ్డాయి. పెట్రోల్ ధరలు పెరిగాయి. సమయానికి వచ్చిన ఆలోచనను భూమిపై ఏ శక్తి ఆపదని 1991 బడ్జెట్ సమావేశంలో సింగ్ చెప్పారు. భారతదేశాన్ని కష్టాలను అధిగమించగల సామర్థ్యంపైన తన నమ్మకాన్ని ప్రకటించేలాగా కామెంట్స్ చేశారు. కొత్త వాణిజ్య విధానం దిగుమతి ఎగుమతి నిబంధనల్ని సరళించింది. రాజా చెల్లయ్య, ఎం నరసింహం వంటి ఆర్థికవేత్తల నేతృత్వంలోని కమిటీలు భారతదేశ ఆర్థిక పన్నుల వ్యవస్థల్లో నిర్మాణాత్మక మార్పులను ప్రవేశపెట్టాయి. ఇక ఈ సంస్కరణలు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించింది, పరిశ్రమని ఆధునీకరించాయి. 2 ఏళ్లలోనే భారత విదేశీ నిల్వలు $1 బిలియన్ కంటే తక్కువ నుంచి $10 బిలియన్ పెరిగింది. అయితే 1976, 1980 మధ్య మన్మోహన్ సింగ్ అనేక కీలక పదవులు చేపట్టారు. వీటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్గా, మనీలాలోని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో భారతదేశానికి ప్రత్యామ్నాయ గవర్నర్ ఆల్టర్నేట్గా ఉన్నారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్లో కూడా భారతదేశానికి గవర్నర్గా, అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా, అటామిక్ ఎనర్జీ కమిషన్ అలాగే స్పేస్ కమిషన్ రెండింటిలోనూ సభ్యుడిగా కూడా పదవులను చేపట్టారు. మరోవైపు 1991లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోబడి పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసి భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. దేశం ఆర్థిక చిక్కుల్లో ఉన్న ఆ సమయంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యుఏఈ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. ఇక దాదాపు దశాబ్దం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. మే 22, 2004న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సింగ్ మే 26, 2014 వరకు వరుసగా 2 పర్యాయాలు ఆ పదవిలో బాధ్యతలను చేపట్టారు. ఇక మొత్తం 3656 రోజుల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వానికి నాయకత్వం వహించి అత్యధిక కాలం పనిచేసిన 3వ ప్రధానిగా నిలిచారు.
ఇదిలా ఉంటే మన్మోహన్ మరణ వార్త తెలియగానే సోనియా తన కుమార్తె ప్రియాంకతో కలిసి ఎయిమ్స్కి చేరుకున్నారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇక మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా కూడా 7 రోజుల పాటు సంతాపం ప్రకటించింది. మన్మోహన్ అంత్యక్రియలను పూర్తి చేసి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ఆదేశించింది. ఇక కాంగ్రెస్ కూడా వారం రోజుల పాటు పార్టీ కార్యక్రమాలని రద్దు చేసుకుంది. కేంద్ర మంత్రివర్గం ఇవాళ ఉదయం సమావేశమై మన్మోహన్ సింగ్కు ఘనంగా నివాళులు అర్పించనుంది. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధాని మృతి అందరికీ తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మన్మోహన్ను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక మన్మోహన్ లేరన్న విషయం బాధకు గురిచేసిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. దేశం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపైన ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందని అన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రశంసించారు. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. తన గురువు, మార్గదర్శిని కోల్పోయానని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్థిక శాస్త్రంలో మన్మోహన్కు ఉన్నతమైన, లోతైన అవగాహన దేశానికి ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన నిజాయితీ మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని ఎంపీ ప్రియాంక గాంధీ చెప్పారు.